హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే లక్కీ నెంబర్స్ ఉన్నాయి కదా, వాటిల్లో బెస్ట్ ఏంటి. ఒకరికి 3 లేదా 4, 5, 6 ఇలా లక్కీ నెంబర్స్ ఉంటాయి. ఈ లక్కీ నెంబర్స్లో బెస్ట్ లక్కీ నెంబర్ ఏమిటి? ఇది ఎక్కువ మంది కస్టమర్స్ దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. దానికి సమాధానమే ఈ వీడియో. ఒక పర్సన్కి బెస్ట్ లక్కీ నెంబర్ ఏమిటి? ఇది ప్రశ్న. ఇప్పుడు లక్కీ నెంబర్స్ ఎలా వచ్చాయో, ఎలా వస్తాయో, ఎలా ఉపయోగించుకోవాలో మనం గత వీడియోల్లో చూసాం. అయినా సింపుల్గా 2 వాక్యాల్లో దాని గురించి చెప్పి బెస్ట్ లక్కీ నెంబర్ ఏమిటి అనే విషయంలోకి వద్దామండి. ఇప్పుడు ఒక పర్సన్కి లక్కీ నెంబర్స్ అంటే హార్మోనీస్ అండ్ జన్మ వైబ్రేషన్స్, ఈ రెండింటిని కలిపి ఆ పర్సన్ యొక్క లక్కీ నెంబర్స్ అంటారు. ఓకే, ఈ లక్కీ నెంబర్స్ని మనం ఎలా ఉపయోగించుకుంటాం అంటే మన జీవితకాలం మొత్తములో ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రించే వరకు జరిగేటువంటి ప్రతి విషయములోనూ మనం లక్కీ నెంబర్స్ని యూజ్ చేసుకుంటాం. అది ఎలాగో తెలియాలంటే లక్కీ నెంబర్స్ని ఎలా ఫాలో అవ్వాలి అనేది ఉంటుంది. ఆ వీడియోని చూడండి. ఓకే, ఇప్పుడు ఎక్కువ మందికి 4, 5, 6, 7 అలా లక్కీ నెంబర్స్ ఉంటున్నాయి. వీటిల్లో నాకు బెస్ట్ ఏంటి? అసలు బెస్ట్ అనేది ఎందుకు చూడాలి? చూడాలా వద్దా? చూడాలి. ఎందుకు చూడాలి అంటే మనం ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు 1000 రూపాయల దగ్గర నుంచి 1 కోటి రూపాయల వరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. 1000 రూపాయల దగ్గర నుంచి 1 కోటి రూపాయల వరకు కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఇక్కడ ఒక 1000 రూపాయలు, 10,000, 50,000 ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఓకే, మనకున్న లక్కీ నెంబర్స్ అన్నిటిని కూడా ఏ లక్కీ నెంబర్ వచ్చినా కూడా మనం దాన్ని ఫాలో అవుతాం, మంచి ఫలితాలను పొందుతాం. ఇక్కడ 1 కోటి రూపాయలతో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది. అదేంటి, ఇంత ఎక్కువ అమౌంట్తో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఇలాంటప్పుడు మన లక్కీ నెంబర్స్లోనే బెస్ట్ లక్కీ నెంబర్ రోజు మనం స్టార్ట్ చేసుకోవచ్చు కదా అనే ఆలోచన వస్తుంది. అది సబబే. అయితే ఆ బెస్ట్ అనేది ఎలా తెలుస్తుంది అంటే దానికి ఎలాంటి మెజర్మెంట్స్, ఎలాంటి క్యాలిక్యులేషన్స్ ఉండవు. అవి మనకి ఆచరణలో అర్థమవుతుంటాయి. ఈ అంశాన్ని కొంచెం వివరంగా చెప్తాను. ఇప్పుడు ఒక పర్సన్కి లక్కీ నెంబర్స్ 1, 2, 3, 5, 7 ఇవి ఒక పర్సన్కి లక్కీ నెంబర్స్. మరి మనకి అన్లక్కీ నెంబర్స్ ఏంటి? 4, 6, 8, 9 ఇవి అన్లక్కీ నెంబర్స్. ఇవి లక్కీ నెంబర్స్, ఇవి అన్లక్కీ నెంబర్స్. మనం ఏం చేస్తాం, ఏదన్నా పని చేసేటప్పుడు ఈరోజు ఒక పని చేయాలనుకోండి, 21, 9, 20, 20 2 + 1 3, 3 + 9 12, 12 + 2 14, 14 + 2 16, మరలా 1 + 6 7. ఈ 7 లక్కీ నెంబర్స్లో ఉంది కాబట్టి ఈరోజు ఈ పర్సన్ ఆ పనిని దిగ్విజయంగా స్టార్ట్ చేసుకుంటాడు. అయితే ఆ పని విలువను బట్టి ఆ విలువ కొంచెం ఉండొచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేసుకున్న వ్యక్తికి అంటే 7 లక్కీ నెంబర్ వచ్చినప్పుడు స్టార్ట్ చేసుకున్న వ్యక్తికి 10 రూపీస్ గెయిన్, లాభం వచ్చింది. ఇంకొకసారి 5ని చూశాడు. 5 అంటే డేట్ అంతా కూడుకుంటే 5 వచ్చే రోజులో ఒక పని చేశాడు. చేస్తే 12 రూపాయలు వచ్చింది. 3అప్పుడు చూశాడు, 20 రూపాయలు వచ్చింది. 2అప్పుడు చూశాడు, 1 రూపాయి వచ్చింది. 1అప్పుడు చూశాడు, 50 రూపాయలు వచ్చింది. అంటే ఇవన్నీ లక్కీ నెంబర్సే, కానీ ఒక్కొక్క లక్కీ నెంబర్కి
ఒక్కొక్క రేషియోలో అతనికి లాభం రావడం మొదలుపెట్టింది. ఈ పర్సన్ దీన్ని గమనిస్తూ ఉండాలి. తన లైఫ్లో 7 మనకి లక్కీ నెంబర్ రోజు డేట్ అయినప్పుడు ఎంత లాభం వస్తుంది ఒక పని చేస్తే అనేది గమనిస్తుండాలి. ఇప్పుడు 7కి 10 రూపీస్ వచ్చింది. ఈ విధంగా ఒక 5 టైమ్స్ 7 7 7 వచ్చినప్పుడు 10 రూపీసే వస్తుంది అనుకోండి, హెచ్చు తగ్గులు లేకుండా. అప్పుడు అతను ఫిక్స్ అవ్వచ్చు ఒక 10 రూపీస్ వరకు వస్తుందని. ఒక్కొక్కసారి 1కి 50 వచ్చింది, ఒక్కొక్కసారి 10 వస్తుంది, ఒక్కొక్కసారి 1 రూపాయి వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. ఇట్లా గనక మన యొక్క లక్కీ నెంబర్స్ అన్నిటినీ మనము ఆచరణలో గుర్తిస్తూ రావాలి. అబ్జర్వేషన్ చేస్తూ గమనిస్తూ రావాలి. అలా వచ్చినప్పుడు వీటిల్లో 1 నెంబర్కో 2 నెంబర్స్కో మాత్రం పదే పదే ఎక్కువ గెయిన్ రావటం అనేది మనం గమనిస్తాం. దీనంతటికి కూడా సమయం పడుతుంది. అది 6 నెలల, సంవత్సరమా, 2 సంవత్సరాల పడుతుంది. మనం చేయాల్సింది మన లక్కీ నెంబర్స్ అన్నిటినీ జాగ్రత్తగా గమనిస్తూ రావాలి. అదే ధ్యానం లాంటి ఒక ప్రక్రియ ఇది. అందుకే నేను చెప్పాను, న్యూమరాలజీ అనేది ఒక మందు కాదు, అంటే మెడిసిన్ కాదు, ఒక వే, జీవితం, అది లైఫ్ స్టైల్ అవ్వాలి. అందుకే నేను నా కస్టమర్కి లైఫ్ లాంగ్ సపోర్ట్ అనేది. ఓకే, ఇప్పుడు ఈ విధంగా గమనిస్తూ వచ్చినప్పుడు మనకి ఇదే పర్సన్కి 7తో ఉన్నప్పుడే బాగా ఒక 5-6 సార్లు బాగా లాభం వస్తుంది అనుకోండి, 7తో ఉన్నప్పుడే బాగా మంచి జరుగుతుంది అనుకోండి, దట్ ఈస్ బెస్ట్ లక్కీ నెంబర్ ఫర్ హిమ్. ఇతనికి అది మాత్రం అతని యొక్క లక్కీ నెంబర్స్లో బెస్ట్ లక్కీ నెంబర్. ఇలా ఉంటుంది. ఈ విధంగా మనం ఆ యొక్క లక్కీ నెంబర్స్ని ఎంచుకోవాలి. అంటే ఇది ఒక ధ్యానం లాంటిది. న్యూమరాలజీ అంటే ధ్యానం. అంటే ఇప్పుడు మనం శ్వాస మీద ధ్యాస పెట్టి అదే పనిగా మనం ధ్యానం చేస్తూ ఉంటారు. దానివల్ల పాజిటివ్ వేస్ వస్తుంటాయి వాళ్ళకి. అలాంటి ప్రక్రియే ఈ న్యూమరాలజీ కూడా. అయితే మనం అలా చేయనవసరం లేదు, కానీ మనలో జరుగుతున్న సిమ్టమ్స్ అన్నిటినీ జాగ్రత్తగా గమనిస్తూ రావాలి. ఓకే, అయితే ఒక్కొక్కసారి ఈ యొక్క లక్కీ నెంబర్స్ లో లాస్ కూడా వస్తుంది. లాస్ ఎందుకు వస్తుంది? మనకి బాగా నెగిటివ్ ఉన్నప్పుడు అది ఇంకా పాజిటివ్గా రూపాంతరం చెందకపోతే మన లక్కీ నెంబర్స్ కూడా అన్లక్కీ నెంబర్స్ అవుతాయి. కొంతమంది వాళ్ళు తెలివైన వాళ్ళు అనుకొని నేను చెప్పే వీడియోస్ మొత్తంలో అన్నీ రాసుకొని నా లక్కీ నెంబర్ CV అని చెప్పి ఇక నేమ్ కరెక్షన్ ఎందుకు నాకు అని చెప్పి వాటిని ఫాలో అవుతాం మొదలు పెడుతుంటారు. అయితే వాళ్ళకి మిశ్రమ ఫలితాలు వస్తుంటాయి. లక్కీ నెంబర్సే, కానీ ఆ లక్కీ నెంబర్స్లో ఎప్పుడూ మంచి జరగదు, చెడు కూడా జరుగుతుంది. అయితే ఎప్పుడు మంచి జరుగుతుందో ఎప్పుడు చెడు జరుగుతుందో మనం గుర్తించలేము. ఎందుకు? వారిలో ఉన్న నెగిటివ్ ఫోర్స్ యొక్క పర్సెంటేజ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి సొంత వైద్యం చేసుకోకూడదు, నిపుణుల సమక్షంలోనే చేసుకోవాలి ఏదైనా. ఇది కూడా అంతే. సో ఈ విధంగా లక్కీ నెంబర్స్లో బెస్ట్ లక్కీ నెంబర్ తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఆ లక్కీ నెంబర్లో కూడా లాస్ ఎందుకు వస్తుందంటే చెప్పాను కదా, వాళ్ళే ఈ నా లక్కీ నెంబర్స్ అంటే లక్కీ నెంబర్సే. లక్కీ నెంబర్స్ ఎప్పుడు పని చేస్తాయంటే మీ పైన ప్రజెంట్ పాజిటివ్ వైబ్రేషన్ నడుస్తున్నప్పుడు. నెగిటివ్ వైబ్రేషన్ నడిస్తే పని చేయవా? చేస్తాయి. వాటి ఇష్టం వచ్చినప్పుడు చేస్తాయి, ఇష్టం కానప్పుడు నష్టం చేస్తాయి. అదే మీకు పాజిటివ్ కనుకుంటే అవి బాగా పనిచేస్తాయి. అయితే మరి ఒక్కొక్క లక్కీ నెంబర్కి 10 రూపీసు, ఒక్కొక్క లక్కీ నెంబర్కి 1 రూపీస్ ఎందుకు అంటే మీ యొక్క నెగిటివ్ కోర్స్ అనేది ఇంకా కంప్లీట్గా పోనట్లు. కంప్లీట్గా నెగిటివ్ ఫోర్స్ పోతే ఇవన్నిటికి కూడా ఇంచుమించు ఒకే స్థాయి లాభాలు వస్తాయి. అయితే ఒక్కొక్కసారి మన అన్లక్కీ నెంబర్స్లో కూడా మనకి విజయాలు మొదలవుతాయి. అన్లక్కీ నెంబర్స్లో కూడా అంటే 4 వీరికి అన్లక్కీ నెంబర్, కానీ అనుకోకుండా 4 వచ్చేటువంటి ఆ డేట్లోనే ఇతను ఒక పని చేయాల్సి వచ్చింది. ఇతనికి అర్థమవుతుంది అది నాకు అన్లక్కీ అని, కానీ ఖచ్చితంగా ఆ పనిలో లాభం వచ్చింది. మరి దీని పరిస్థితి ఏమిటి అంటే ఇతనికి నెగిటివ్ శాతం బాగా తగ్గి
పాజిటివ్ బాగా ఎంటర్ అయింది. అప్పుడేమవుతుంది, ఈ యొక్క నెగిటివ్స్ అన్నీ కూడా న్యూట్రల్ అవుతాయి లేదా పాజిటివ్గా రూపాంతరం చెందుతాయి. దానికి ఒక డ్యూరేషన్ అనేది ఇదిమిత్తంగా చెప్పలేము, మీరు గమనిస్తూ ఉంటే అర్థమవుద్ది. కాబట్టి ఇప్పుడు నాకైతే పర్సనల్గా 4 డెస్టినీ వచ్చిన రోజున బాగుండదు. అంటే ఆ రోజు ఎవరైనా కస్టమర్స్ నన్ను విసిగించడం కానీ, వారిపైన నేను కోప్పడటం కానీ, అంటే ఎప్పుడూ కోప్పడకూడదని నేను డిసైడ్ అవుతాను. కానీ ఆ రోజు వాళ్ళు బాగా విసిగించటం కానీ, కోప్పడటం కానీ, అలా నేను ఏదైనా నా అమౌంట్ ఏదైనా డబ్బులు లాస్ అవ్వటం కానీ నాకు జరుగుతుంది పర్సనల్గా. అయితే కొంతకాలం నుంచి 4 రోజు కూడా నాకు బాగా అభివృద్ధికరంగా ఉండటం మొదలైంది. అంటే ఎవరు కూడా ప్రశాంతంగానే మాట్లాడటం, నాకు కోపం రాకపోవటం, తర్వాత నాకు బాగా డబ్బు కలిసి రావటం ఆ డేట్లో. అంటే అర్థం ఏంటి, నాకు పాజిటివ్ అనేది ఫుల్గా వచ్చింది అనేది అర్థం అనమాట. అయితే పాజిటివ్ ఫుల్గా వచ్చాక దానిని మనం కాపాడుకోవటంలో కూడా మనం ప్రాధాన్యత ఉంటుంది. ఎలా అంటే, మనకి పాజిటివ్ ఫుల్గా వచ్చింది కదా అని ఇక ఈ న్యూమరాలజీ వేని వదిలేసి ఎలా పడితే అలా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఏ డేట్లో పడితే ఆ డేట్లో చేసుకొని వెళ్ళకూడదు. ఇది ఎప్పుడూ కూడా మనకి లైఫ్లో ఒక పార్ట్ అవ్వాలి, మన జీవన విధానంలో ఇది ఒక పార్ట్ అవ్వాలి. అది కష్టమే కాదండి. జనరల్గా మీకు గనక ఒక 6 నెలలు అలవాటైతే అసలు ఇది కష్టం కాదు. మనం డైలీ లేచి మన పనులు ఎలా చేసుకుంటామో, బ్రష్ చేసుకోవటం, టిఫిన్ చేయటం, టీ తాగటం, ఇలాంటి ఒక పనే ఇది కూడా. ఓకేనండి, ఇది లక్కీ నెంబర్స్లో నా యొక్క లక్కీ నెంబర్స్లో బెస్ట్ లక్కీ నెంబర్ ఏంటి అనే దానికి ఇది సమాధానం.